హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో చాలా తక్కువ బడ్జెట్లో 2 ప్రాపర్టీస్ తీసుకొచ్చానండి. ప్రాపర్టీ చూడండి, ఇది వచ్చేసి మనకు G+1 కన్స్ట్రక్షన్ చేశారండి. 100 స్క్వేర్ యార్డ్స్లో మంచి కార్నర్ బిట్ అండి, నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అన్నమాట. ప్రాపర్టీ అయితే అసలు 100 స్క్వేర్ యార్డ్స్లో ఇలా కూడా కన్స్ట్రక్షన్ చేయొచ్చా అన్నట్టు కన్స్ట్రక్షన్ చేశారండి. పక్కకి ఇంకో ప్రాపర్టీ కూడా ఉందండి, ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇది కూడా 100 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది నార్త్ ఫేసింగ్ అన్నమాట. ఇక నెక్స్ట్ వీటి డైమెన్షన్స్ వస్తే 25x36 డైమెన్షన్స్ అన్నమాట. ఈ ప్రాపర్టీ అయితే G+1 అండి. చాలా తక్కువ ప్రైస్ అయితే చెప్తున్నారు. ప్రాపర్టీని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రైస్ అయితే తెలుసుకోవచ్చు అండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్కీమ్ ఇస్తాను, మీరు ఓనర్ని కన్సల్ట్ కావచ్చు. లోపలికి వెళ్ళి ప్రాపర్టీ మొత్తం క్లియర్ చూద్దాం. చూసే ముందు ఏంటో మనము లొకేషన్ గురించి తెలుసుకుందాం. లొకేషన్ వచ్చేసి ఇది మనకు మల్లాపూర్ అండి. బాలాపూర్ పక్కకే మనకు మల్లాపూర్ ఉంటుంది. CPNR బృందావన్ కాలనీలో అయితే ఉందన్నమాట ప్రాపర్టీ ముందు చూస్తున్నాం కానీ 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. కాలనీ మొత్తం మనకు 30 ఫీట్ రోడ్సే ఉంటాయి. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. మెయిన్ రోడ్కి దగ్గర, శంషాబాద్కి దగ్గర, బాలాపూర్కి దగ్గర, నియర్ బై మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ప్రశాంతంగా ఉంటుంది ప్రాపర్టీ అయితే. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళే ముందు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకోవడానికి చూడండి మంచి ప్రొవిజన్ ఇచ్చినారండి. ప్లస్ మనకి ఏదైతే వెస్ట్ ఫేసింగ్ ఉందో ఇది కూడా మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ కూడా అన్ని హౌసెస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయండి. ఇది కూడా 30 ఫీట్ రోడ్. మంచిగా చుట్టూ కూడా మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్ అయితే తీసుకోవడం జరిగిందండి. మంచి లొకేషన్లో ఉంది, వెంటిలేషన్ ప్రాబ్లమే ఉండదు. ఇక ఏరియాకి వచ్చేసి మనకు బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉందండి. లోపలికి వెళ్ళడానికి మంచిగా ర్యాంప్ తీసుకున్నారు. గేట్ కూడా మనకు 9 ఫీట్ గేట్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది పార్కింగ్ అండి. పార్కింగ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. తర్వాత వాటర్, బోర్ ఉందండి ఆల్రెడీ, వాటర్ కనెక్షన్ కూడా మనం ఇప్పించుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెట్ బ్యాక్స్ ఒకసారి చూడండి. మంచిగా ఒక 3-4 ఫీట్ సెట్ బ్యాక్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఇన్ ఫ్యూచర్ మనకి ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. పైన ఒకసారి పార్కింగ్లో పైన ఫాల్ సీలింగ్ చూడండి. మంచిగా PVC వాటితోనైతే ఫాల్ సీలింగ్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. వాటి కూడా లైట్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే పెట్టారు. పైకి వెళ్ళడానికి ఈ విధంగా 3.5 ఫీట్ స్టెప్స్ కింద మంచి ఒక వాష్ ఏరియా, అదేవిధంగా వాష్రూమ్ కూడా తీసుకున్నారండి. నెక్స్ట్ ఇక ప్రాపర్టీ చూద్దామండి. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏవైతే సింహద్వారం ఉందో ఇది వచ్చేసి కంప్లీట్ ఇండియన్ టేక్ తీసుకున్నారండి. ఇది కూడా నార్త్ ఫేసింగ్ అనమాట. డోర్స్ అయితే మీరు క్లియర్గా చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో. ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ అండి. ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారు. పక్కకు కూడా మంచి గ్లాసెస్ చూస్తున్నారు కదా, కలర్ఫుల్ గ్లాసెస్. చుట్టూ కూడా మంచిగా టైల్స్ కూడా పెట్టారండి. సింహద్వారం అయితే చాలా గ్రాండ్ ఉంది. ఫస్ట్ మనకు లోపలికి ఎంటర్ కానీ ఫస్ట్ హాల్ వస్తుందండి. హాల్లో కింద మొత్తం కంప్లీట్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. పైన చూస్తే మంచి ఫాల్ సీలింగ్స్ తీసుకున్నారండి. అదేవిధంగా విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా 4x4 వుడ్ విండోస్ తీసుకున్నారు. ఇక స్విచ్ బోర్డ్స్ కూడా తీసుకుంటే యాంకర్, మంచి కంపెనీ యాంకర్ స్విచ్ బోర్డ్స్ తీసుకున్నారండి. అదేవిధంగా వాస్తు ప్రకారం ఈస్ట్ సైడ్ ఇక్కడ డోర్ కూడా పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్ అయితే ఇచ్చినారండి. ఇది 2 BHK అన్నమాట. ఇది రెంట్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. పైన ఓనర్ ఉండడానికి చాలా స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కూడా మంచిగా ప్లాట్ఫామ్ చూస్తే యూ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ పెట్టినారు. షెల్ఫ్స్ చుట్టూ కూడా మనకి ఏంటంటే మంచి టైల్స్ యూజ్ చేసినారు. ట్యాప్స్ కూడా చూస్తున్నారండి, మంచి కంపెనీ ట్యాప్స్ యూజ్ చేసినారు. దీంట్లో కూడా 2x2 విండో అయితే తీసుకోవడం జరిగింది. పక్కకే ఒక పూజ గది కూడా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం అనమాట. మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళేటప్పుడు ఒక మంచి ఆర్చ్ లాగా తీసుకున్నారండి. ఇక్కడ మనం హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి మంచి సింక్ కూడా తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ అయితే స్పేషియస్ ఉంది. మంచిగా కింగ్ సైజ్ బెడ్ ఈజీగా పడుతుందండి. దీంట్లో కూడా నీట్ ఫాల్ సీలింగ్స్. ఇక విండోస్ విషయానికి వస్తే 4x4 మనకు వుడ్ విండోస్ తీసుకున్నారు. షెల్ఫ్స్ చూస్తానండి, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ అండి. బాత్రూమ్ డోర్ కూడా మనకు వాటర్ ప్రూఫింగ్ తీసుకున్నారు. వెస్టర్న్ యూజ్ చేసినారండి. చూస్తున్నారు కదా, వెస్టర్న్ కమోడ్ అయితే పెట్టడం జరిగిందనమాట. మంచిగా 7 ఫీట్ వరకు అయితే టైల్స్ యూజ్ చేసినారు. గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్, అదేవిధంగా విండో కూడా తీసుకున్నారండి. చాలా మంచి లొకేషన్లో తక్కువ బడ్జెట్లో ఉంది. ప్రాపర్టీ ప్రైస్ చెప్తే మీరు కళ్ళు మూసుకొని తీసుకుంటారు. యూజ్ చేసిన డోర్స్ కూడా చూడండి,
ఇవి ప్రెస్ డోర్స్ అనమాట. వీటికి కూడా మనకు యూరోపా లాక్ సిస్టమ్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట. దీనికి క్వైట్ ఆపోజిట్ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారండి. దీంట్లో కూడా మంచి నీట్ ఫాల్ సీలింగ్స్ తీసుకున్నారు. విండోస్ విషయానికి 4x4 వుడ్ విండోస్ తీసుకున్నారు. ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. దీనికి కూడా డోర్స్ ఏవైతే ఉన్నాయో మంచిగా ప్రెస్ డోర్ యూరోపా లాక్ సిస్టమ్ తీసుకున్నారండి. నెక్స్ట్ దీనికి ఏంటంటే నార్త్ సైడ్ వాస్తు ప్రకారం ఒక డోర్ కూడా ఇచ్చినారండి. ఇక్కడ నుంచి కూడా మనం చిల్డ్రన్ బెడ్ నుంచి బయటకు రావచ్చు, లేదంటే అటు నుంచి కూడా రావచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, దాన్ని చూద్దాం. పైకి దాని స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మంచిగా గ్రానైట్తో స్టెప్స్ తీసుకున్నారండి. రేలింగ్ వచ్చేసి స్టీల్ రేలింగ్. నెక్స్ట్ ఇక్కడ యూపీవీసీ విండోస్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట. ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా, కార్నర్ బిట్ కాబట్టి అసలు మనకు ప్రాబ్లమే ఉండదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నమాట. చాలా స్పేషియస్, కింద మొత్తం గ్రానైట్స్ యూజ్ చేసినారు. రేలింగ్ వచ్చేసి టఫ్ అండ్ గ్లాస్ యూజ్ చేసినారు. మంచి రేలింగ్, స్టీల్ రేలింగ్. ఒకసారి కాలనీ చూడండి, ఇదంతా సిపిఎన్ఆర్ బృందావన్ కాలనీ అండి. సిటీకి దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీని అయితే తీసుకొచ్చాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉందండి, ఓనర్ కన్సల్ట్ కాండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్ సింహద్వారం అండి. ఏవైతే డోర్స్ ఉన్నాయో ఈ డోర్స్ వచ్చేసి మనకు ఇండియన్ టేక్, కింద ఏ విధంగా అయితే ఉన్నాయో పైన కూడా అదే విధంగా 6 ఫీట్ డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. చుట్టూ కూడా మంచి ఆర్చ్ చూస్తామండి, మంచి గ్రాండ్గా తీసుకున్నారు. పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు రాఫ్టర్స్తోని. నెక్స్ట్ వచ్చేసి ఒక గల్లీ కూడా ఉందన్నమాట. గల్లీలో మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా అయితే చూద్దాం. ఫస్ట్ లోపలికి ఎంటర్గానే మనకు హాల్ వస్తుందండి. హాల్ అయితే చాలా స్పేషియస్గా ఇక్కడ సోఫాస్ వేసుకునే విధంగా అన్ని ప్రొవిజన్స్ ఇచ్చినారు. పైన చూస్తే మంచి నీట్ ఫాల్ సీలింగ్స్ మెయింటైన్ చేశారు. నెక్స్ట్ ఇక విండోస్ వచ్చేసరికి పైన మాత్రం మంచిగా యూపీవీసీ విండోస్, అదేవిధంగా చుట్టూ మనకు ఫ్రేమింగ్, ఫోటో ఫ్రేమింగ్, గ్రానైట్తో ఫోటో ఫ్రేమింగ్ ఇచ్చినారు. వాస్తు ప్రకారం ఈస్ట్ సైడ్ డోర్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ నుంచి మనము వాష్ ఏరియాకి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్ అయితే తీసుకున్నారు. కిచెన్కి వెళ్ళడానికి చిన్నది మనకి ఏంటంటే ఆర్చ్లా తీసుకున్నారు. కిచెన్కి రాగానే మంచి ఈ విధంగా యూ షేప్ కిచెన్ అండి. దీంట్లో కూడా మంచి ట్యాప్స్ యూజ్ చేసినారు. అదేవిధంగా ఇక్కడ 2x2 విండో, పైన ఎగ్జాక్ట్స్ ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ ఇచ్చినారు. షెల్ఫ్స్, చాలా షెల్ఫ్స్ తీసుకున్నారండి. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇది పూజా గది అండి. పూజా గది కూడా మంచి టైల్స్ పెట్టినారు. ఒక ఆర్చ్ తీసుకున్నారు, అదేవిధంగా ఒక విండో కూడా తీసుకున్నారు. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా మంచి ఆర్చ్ తీసుకోవడం జరిగింది అనమాట. మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా ఇచ్చినారు. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్స్ తీసుకోవడం జరిగింది. ఇది కార్నర్ బెడ్ కావడం వల్ల కలిగి డోర్ ఓపెన్ చేస్తే మంచి చల్లని గాలి, వెలుతురు అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూస్తే బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్, మంచి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అదేవిధంగా ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్. దీంట్లో కూడా మనకి ఏంటంటే వెస్టర్న్ కబోర్డ్ తీసుకోవడం జరిగిందండి. టైల్స్ కానీ, గ్రీజర్ పాయింట్ కానీ, షవర్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ ఇండియన్ అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా అన్ని ప్రొవిజన్స్ ఇచ్చినారండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు 4x4 మంచిగా విండోస్ అయితే తీసుకున్నారండి. దీంట్లో కూడా కార్నర్ బిట్ కావడం వల్ల ఓపెన్ చేస్తే వెలుతురు, చల్లని గాలి కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పైన మంచి ఫాల్ సీలింగ్స్ తీసుకున్నారు. ప్రాపర్టీ వచ్చేసి మంచి లొకేషన్లో ఉందండి. ప్రాపర్టీ లొకేషన్ మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు మల్లాపూర్ అండి, సిపిఎన్ఆర్ బృందావన్ కాలనీలో అయితే ఉందన్నమాట. కింద 2 BHK, పైన 2 BHK కన్స్ట్రక్షన్ చేశారు. 100 స్క్వేర్ యార్డ్స్ అన్నమాట. పైకి వెళ్ళి పైన కూడా టెర్రస్ మీద చూశాక మీకు ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తాను. పైకి వెళ్ళడానికి కూడా మంచి స్టెప్స్ అయితే 3.5 feet స్టెప్స్. ఈ విధంగా గ్లాస్ విండోస్ తీసుకున్నారు. రేలింగ్ వచ్చి స్టీల్ రేలింగ్ తీసుకున్నారండి. పైన మనకు హెడ్ రూమ్ కూడా పెట్టినారండి. రేకులతో కాకుండా స్లాబే తీసుకున్నారనమాట. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి. మంచి లొకేషన్లో ఉంది. ఒకసారి లొకేషన్ చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇదంతా సిపిఎన్ఆర్ బృందావన్ కాలనీ అండి. మనకు బాలాపూర్కు నియర్ బై ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మల్లాపూర్ అండి. 100 square కన్స్ట్రక్షన్ చేశారు. 25x36 అనమాట. ఇది వచ్చేసి మనకు నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అండి. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ ఉంది. అదేవిధంగా ఇది 1600 SFT కిందకి అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ పైకి వచ్చాం కదండి. పైన కూడా కింద మొత్తం మనకు వాటర్ ప్రూఫింగ్ చేయించారు. మనం క్లాత్ వేసుకోవడానికి ఈ విధంగా రాడ్స్ పెట్టారు. నెక్స్ట్ ఆశీర్వాద్ గోల్డ్ వాటర్ ట్యాంక్ కూడా పెట్టారండి. 1000 liters కదా. మంచి క్వాలిటీ యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఇక అన్నీ తెలుసుకున్నాం. ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుసుకోలేదండి. దీని ప్రైస్ వచ్చేసి మనకు
82 lakhs అయితే కోట్ చేస్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదనమాట. దీనికి మంచి నెగోషియబుల్ కూడా చేస్తా అని చెప్పేసి ఓనర్ చెప్పినాడు. ప్లస్ దీనికి ఏంటంటే ఆల్ పర్మిషన్ G+1 పర్మిషన్ ఉందండి. మీకు లోన్ కూడా 80% లోన్ కూడా వస్తుందన్నమాట. నియర్ బై మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ఏం చేస్తానంటే డిస్క్రిప్షన్లో క్లియర్గా పెట్టేస్తాను. చూడండి, చూసి ఏం డౌట్ ఉందని ఓనర్ నెంబర్ స్కీమ్ మీద డిస్ప్లే అవుతుంది కాబట్టి ఓనర్ని కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, మన ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వండి. పక్కకి ఇంకో ప్రాపర్టీ కూడా ఉందని చెప్పాను కదండి, ఈ ప్రాపర్టీ కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకు 62 lakhs అయితే చెప్తున్నారండి. ఇది కూడా మనకి ఏంటంటే నెగోషియబుల్ అన్నమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.